Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. వచ్చేసిన guys, మళ్ళీ మూవీస్ సందడి మొదలైపోయింది. ఈ వీక్ 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటే మన కాజల్ అగర్వాల్ గారు ముఖ్య పాత్రలో నటించిన సత్యభామ. ఈ వీడియోలో మేము సత్యభామ మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాము. ఈ మూవీలో ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తుంది. సుమన్ చిక్కాల ఈ మూవీకి డైరెక్టర్. ఇంతకుముందు మేజర్, గూఢచారి లాంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన శశికిరణ్ తిక్క ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించారు. ఇంకా నందమూరి బాలకృష్ణ గారు ఈ మూవీ ప్రీలీజ్ ఈవెంట్కి వచ్చి ఈ సినిమాకి బాగా హైప్ తెప్పించారు. ఆడియన్స్లో ఈ మూవీపై హైప్ పెరిగిందని చెప్పాలి. ఈ మూవీలో షీ టీమ్కి హెడ్గా పనిచేస్తూ ఉంటారు మన కాజల్ అగర్వాల్ గారు. ఆడవారికి ఎటువంటి హింస జరగకుండా చూస్తామని అందరికీ హామీ ఇస్తారు. ఒక అమ్మాయిని కాపాడుతా అని మాటిచ్చి ఆ అమ్మాయిని కాపాడలేకపోతారు. ఆ అమ్మాయి మర్డర్ అవుతుంది. ఆ అమ్మాయిని మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు అనేది మూవీ చూసి మీరు తెలుసుకోవాల్సిందే. సుమన్ చిక్కాల గారు ఫస్ట్ టైం ఈ మూవీకి డైరెక్ట్ చేస్తున్నారు. మామూలుగా ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు గూఢచారి, మేజర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శశికిరణ్ తిక్క ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించడం. అందుకని ఈ సినిమాపై కొంచెం హైప్ పెరిగింది. సినిమా మొదలు పెట్టడం కూడా ఆసక్తికరంగానే మొదలవుతుంది. షీ టీమ్స్ ఎలా పనిచేస్తాయి చూపించారు. అలా కొంచెం అటు ఇటుగా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ మరియు శశికిరణ్ గారు ఇంకొంచెం ఎక్కువగా దృష్టి పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ గారు సత్యభామ పాత్రలో చాలా బాగా చేశారు. యాక్షన్ సీన్స్లలో ఆమె కష్టం కనిపిస్తుంది. ఇక నవీన్ చంద్రతో కలిసి ఒక ఎమోషనల్ సీన్ చాలా బాగా చేశారు. ఆమె పాత్ర తప్పించి మిగతా ఏ పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. ఇక టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ చాలా బాగా అనిపించాయి. ఇక రైటింగ్ పరంగా లోపాలు కనిపిస్తాయి మనకు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ గారి యాక్టింగ్ బాగుంది అండ్ కథలో కొన్ని ట్విస్ట్లు బాగున్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్గా లేని స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించవు. ఓవరాల్గా ఈ మూవీ చూశాక మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కాజల్ అగర్వాల్ గారి యాక్షన్ సీన్స్ అండ్ వారి యాక్టింగ్ అయితే బాగానే ఉంది. ఈ మూవీని వారి కోసం ఒక్కసారి అయితే చూడొచ్చు. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ దాట్ సీట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గాయ్స్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.